క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుజ్జు చెప్పింది. క్రీడారంగానికి ఓ రకంగా భారతదేశ క్రీడారంగం పరిస్థితి మనందరికీ తెలిసిందే. 74 కోట్లు ఖర్చు పెట్టి బ్యాడ్మింటన్ వాళ్లకు ఆట నేర్పిస్తే వచ్చిన పథకాలు 0 అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అసలు చాలా క్రీడారంగాల్లో భారతదేశం వెనుకబడిపోయింది. 140 కోట్ల పైచిలుకున్న భారతీయుల్లో ఒలింపిక్ క్రీడాకారులు దొరకకపోవడం శోచనీయమని చెప్పి చాలాసార్లు చర్చకు వస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి ఒలింపిక్స్ గేమ్స్లో కేవలం 6 పథకాలు, ఒక్క గోల్డ్ కూడా లేదు, 6 పథకాలతోని వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ దేశానికి అది దాపురించింది అనేది చూస్తే క్రీడారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైపోయింది. మన క్రీడారంగం బడ్జెట్ 2300 కోట్లు ఉంటుంది దేశ బడ్జెట్. ఇక అక్కడ ఏది చైనా బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటుంది, అమెరికా 5 లక్షల కోట్లు ఉంటుంది బడ్జెట్ క్రీడారంగానికి. మన తాన ఏముండదు. ఇంకా నార్వే దేశంలో ఇప్పుడు మన తాన కాంస్య పథకం తీసుకొస్తే 4 కోట్లు 5 కోట్లు ఎత్తురుగా, నార్వేలో అలా ఎదుర్కొన్నోళ్ళు ఏడాడాలి, రూపాయి కూడా ఇయ్యరాడ. అంటే క్రీడారంగం పట్ల ఆ దేశ ప్రభుత్వాలు ఏమేం చేయాలనో అవి చేస్తూ ఉంటాయి. ఇక్కడనేమో సొంతంగా వాళ్ళ ప్రతిభతోని బయటికి రావాల్సిందే తప్ప ప్రభుత్వాలు తయారు చేసిన క్రీడాకారులు చాలా తక్కువ ఉంటారు. ప్రభుత్వాలు తయారు చేసిన క్రీడాకారులు కేవలం ఇదే బ్యాంకులో ముంచిపోయే కళ, ఇటువంటి కళలు క్రీడారంగంలో మనోళ్ళు చూపిస్తూ ఉంటారు. కాబట్టి క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ఫ్యూచర్ ఒలింపిక్స్ గేమ్స్కి హైదరాబాద్ సిటీ ఒక మోడల్గా మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురాబోతా ఉంది. అలాగే ప్రతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్ని తీసుకురావాలని చెప్తా ఉంది. తద్వారా క్రీడారంగాన్ని గట్టి బలోపేతం చేయాలనేటువంటి సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో వాస్తవానికి కూడా 50 సంవత్సరాలైంది మన ఫుట్బాల్ టీము ఒలింపిక్ క్వాలిఫై కాక, 50 ఏళ్ళైంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ క్రీడాకారుడు, ఆయనకు ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం. సో ఆ రకంగా క్రీడారంగం పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు. అయితే గ్రామీణ స్థాయి నుంచి అంటే పాఠశాల స్థాయి నుంచే, ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలో అసలు పీఈటీలు ఉండరు. ఇక ప్రాథమిక పాఠశాల చిన్న 1, 5వ తరగతి అక్కడ ఆ స్థాయి నుంచి కూడా అవసరం ఉంటుంది పీఈటీలు. ఆ తర్వాత మన కోచ్లు వీళ్ళందరూ అవసరం ఉంటుంది. ఆ తర్వాత హై స్కూల్ స్థాయిలో ఫిజికల్ డైరెక్టర్లను మొన్ననే ప్రమోషన్ ఇచ్చింది గవర్నమెంట్, పీఈటీలను అప్గ్రేడ్ చేసింది. తద్వారా ఇంకా కొంత విశాలమైనటువంటి ఆట స్థలాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అట్లా క్రీడాకారులను తయారు చేసి ఆ తర్వాత మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి, ఇట్లా రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మెరికల్ లాంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పోర్ట్స్ యూనివర్సిటీలో వాళ్ళకి అవకాశం కల్పించి అక్కడ మంచి తర్ఫీదునిచ్చి ఇంటర్నేషనల్ ప్రమాణాలతోటి వాళ్ళకి శిక్షణలు అందించి తద్వారా ఒలింపిక్ గేమ్స్కి తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సో ఆ రకంగా ఇటు క్రీడారంగం వైపు యువతను మళ్లించడం కోసం, అలాగే ఔత్సాహికులను అటువైపు తీసుకురావడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వయాన నేను బీపీడీ స్టూడెంట్ను, నేను కూడా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన. సో ఈ క్రీడారంగం పైన గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఒకప్పుడు హై స్కూళ్ళలో కానీ స్కూల్లో కానీ స్కూల్ అయిపోయిన తర్వాత 1 గంట సేపు ఆ టీచర్లు సార్లంతా కూర్చొని పిల్లలతో ఆడేది. అది ఎటు పోయిందో తెలియదు మొత్తం. ఈ క్రీడారంగం కనుక డెవలప్ కాకపోతే యువత మరో పక్కదారి పట్టి చెడు వ్యసనాలకు బానిసయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటు ఓవైపు వాళ్ళ స్కిల్స్ మెరుగుపెట్టేటువంటి యూనివర్సిటీ, మరోవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఈ 2 పెట్టి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశానికి ఆనిముత్యాలటువంటి క్రీడాకారులను దేశానికి అందించాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక టీఆర్ఎస్ పార్టీ దాని ఉరుడు దాందే, అది పిచ్చిలేసిన దాని లెక్క ఎప్పుడు వరుతూనే ఉన్నాడు ఆ కేటీ రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, వీళ్ళంతా ఎన్నిసార్లు వరినా ఇంతకంటే ఎక్కువ రీరు బేటా. మీరు ఇంతకంటే ఎక్కువ వరినా కూడా మిమ్మల్ని జనం పట్టించుకోలే. మీకు నాశనకాలం దగ్గరకు వచ్చి
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ ప్రవర్తనకు త్వరలోనే శరమగీతం పాడతారు తెలంగాణ ప్రజలు. ఖచ్చితంగా మీ ఏదైతే అంతర్గత కలహాలు సృష్టించాలి ప్రజల మధ్య అనేదైతే మీ ఆలోచన ఉందో దాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు ప్రభుత్వం. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.